నమస్తే. మనం ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు జావేద్ లతీఫ్ గారితో ఉన్నాము. జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో, నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఫార్వర్డ్ బ్లాక్ కల్వకుంట్ల కవితతో తన పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత కీలకంగా కానున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? పార్టీ ఎలా ప్లాన్ చేయబోతున్నది? కవితతో కలిసి అంటే ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది? ఏ విధంగా ముందుకెళ్లారనే విషయాన్ని జావేద్ గారితోని చర్చిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌లో గెలిచిన అభ్యర్థులందరికీ ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో 3 కమిషనరేట్‌లో అన్ని స్థానాలలో మేము జాగృతి ఈ కవిత గారితో కలిసి పోటీ చేయబోతున్నాము. వా 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 వారికి మేము మద్దతిస్తున్నాం. మా పార్టీకి వాళ్ళు మద్దతిచ్చి కలిసి అలయన్స్‌లో పనిచేస్తున్నాం మేము. అంటే అలాగే అంటే పూర్తిగా తెలంగాణ అటు జాగృతి పార్టీ నుంచెల్లే పోటీ చేయబోతున్నారా? లేదా ఒరిజినల్‌గా ఫార్వర్డ్ బ్లాక్ నుంచెల్లి మీ కార్యకర్తలు గూడా మీ నేతలు గూడా ఉన్నారా దాంట్లో? జాగృతి అనేది పార్టీ కాదు. ఒక ఉద్యమం సంస్థ ఇదొకటి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకే పార్టీ. నేషనల్ పార్టీ ఇది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ మీదనే అందరూ పార్టీ చేయబోతున్నారు. వాళ్ళ క్యాండిడేట్స్ అయినా, మన క్యాండిడేట్స్ అయినా కలిసి పోటీ చేయబోతున్నాం ఇందులో. అంటే పూర్తిగా ఆమె మనుషులే ఉంటారా అనేది అనుమానం అన్నమాట. లేదు, లేదు. మా మనుషులు గూడా ఉన్నారు. వాళ్ళ తరపు నుంచి ఇచ్చే క్యాండిడేట్స్‌ను, మా తరపున ఇచ్చే క్యాండిడేట్స్ కలిసి మేము ఆ లిస్ట్ ఏదైతే ఉంటదో 3 కార్పొరేషన్‌లో కలిసి డిసైడ్ చేస్తాం మేము. అంటే పూర్తిగా ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు? పూర్తి 3 కార్పొరేషన్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం. 300 సీట్లలో. 300 సీట్లలో. మా అంతమంది ప్రయత్నం క్యాండిడేట్లు అంతే. ఉన్నారా? మాకు క్యాండిడేట్స్ ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము మేము షార్ట్ లిస్ట్ చేయడం. అంటే ఏ నినాదంతో మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎళ్ళబోతున్నారు? అంటే ఎలాంటి నినాదం ఎత్తుకోబోతున్నారు? మీ సిద్ధాంతాలేంది? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ముఖ్యంగా సివిక్ సెన్స్ జనాలలో డెవలప్‌మెంట్ చేయడానికి అది మెయిన్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రజలకు ఉన్న సమస్యలు మున్సిపాలిటీ కార్పొరేషన్ పరంగా సుభాష్ చంద్రబోస్ ఏదైతే ఐడియాలజీ ఉందో దాన్ని పాటిస్తూ ఫాలో చేస్తూ మేము ఈ కాంటెస్ట్ చేయబోతున్నాము. ఓకే. అంటే జీహెచ్ఎంసీ ప్రత్యేకమైన ఏదన్నా మేనిఫెస్టో గాని అలాంటిది ఏదైనా తయారు చేయబోతున్నారా? మేనిఫెస్టో కూడా తయారు చేయబోతున్నాము. అది కూడా రిలీజ్ చేస్తాం మేము ఎలక్షన్ ముందు. 300 పార్టీలకి పోటీ చేయబోతున్నారు. ఎంతమంది గెలిచే అవకాశం ఉంది? మాకు మ పూర్తి నమ్మకం ఉన్నది. మంచి మెజారిటీ వస్తదని చెప్పి కలిసి అత్యధికంగా మెజారిటీ వస్తదని మాకు నమ్మకం ఉంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యొక్క ప్రణాళిక.